హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ సమాచారం. మనం ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. సో అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే 10,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్లాన్ చేస్తున్న రాష్ట్ర సర్కార్. గతంలో గుర్తించిన వాటికి 5,000 పోస్టులు అదనం. వైద్య శాఖలోనూ మరో 5,000 ఖాళీల భర్తీ. త్వరలో నోటిఫికేషన్ల విడుదలకు కసరత్తు. పాత వాటికి అనుబంధంగా రిలీజ్ అంటూ వార్త రావడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ పూర్తిగా చూసుకున్నట్లయితే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మెగా డిఎస్సి హామీలు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. గతంలో గుర్తించిన సుమారు 5,000 ఖాళీలకు అదనంగా మరో 5,000 పోస్టులను గుర్తించి ఇక్కడ 10,000 పోస్టులతో మెగా డిఎస్సి ఇస్తామని అయితే మనకు త్వరలో ఇవ్వనున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. వైద్య శాఖలో మరో 5,000 పోస్టులు. వైద్య ఆరోగ్య శాఖలో ఇటీవల సుమారు 7,000 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులకు సర్కార్ భర్తీ చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కొంతమందికి అయితే అపాయింట్మెంట్ లెటర్లు కూడా అందజేయడం అయితే చూసాం. అదేవిధంగా టీఎస్ఎల్ పిఆర్బికి సంబంధించి కానిస్టేబుల్కి అయితే కూడా అపాయింట్మెంట్ లెటర్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ అంటూ ఇక్కడ మరొక వార్త రావడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే భర్తీ చేయనున్న పోస్టులు మరియు ఎగ్జామినేషన్ సిలబస్, ఏజ్ రిలాక్సేషన్ అన్ని పూర్తి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే నిన్న ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో పూర్తి డీటెయిల్ నోటిఫికేషన్కి అయితే అక్కడ వెళ్ళి చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇస్రో చైర్మన్లు మరియు రాష్ట్రం పదవీ కాలం సంబంధించి ఇస్రో చైర్మన్ ఎవరుగా పనిచేస్తారో వాళ్ళు ఏ రాష్ట్రం నుంచి అయితే వచ్చి పనిచేయడం జరిగింది, సో ఏ రాష్ట్రం వారు, సో వాళ్ళ పదవీ కాలం ఏంటి అని అంటే దానికి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అవి కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. అదేవిధంగా ఇక్కడ అగ్నిపర్వతాలు, అగ్నిపర్వతం అది ఉన్నటువంటి ప్రాంతం ఖండం సంబంధించి వాటిని కూడా నేను సైదర్ టెట్కి సంబంధించిన బిట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాటికి కూడా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్ హాల్ టికెట్లు విడుదల. ఇంటర్ వార్షిక పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు సోమవారం విడుదల చేసింది. ఈ నెల 28 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు హాల్ టికెట్లను కాలేజ్ లాగిన్ ఐడి ద్వారా ప్రిన్సిపల్ డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలపడం జరిగింది. మార్చ్ 12న టీఎస్పీఈ సెట్ నోటిఫికేషన్ అంటూ ఇక్కడ బీపీఈడి అండ్ యూజీపీఈడి కోర్సులో ప్రవేశాలకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్ షెడ్యూల్కు సోమవారం విడుదలైంది. మార్చి 12న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా 14 నుంచి మే 15 వరకు ఆన్లైన్లో అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో మే 31 వరకు అవకాశం ఉన్నది. జూన్ 10 నుంచి 13 వరకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు అయితే నిర్వహిస్తారు. అదేవిధంగా యూనిఫామ్ పోస్టులకు అయితే వయోపరిమితి పెంపవచ్చు. గ్రూప్ 1 నోటిఫికేషన్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ యూనిఫామ్ సర్వీసెస్కి పోటీ పడే వారికి అయితే 2 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించడం జరిగింది. ఇప్పటికే 5 ఏళ్ళు పెంచగా తాజాగా మరో 2 ఏళ్లను పొడిగిస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్, బీఆర్ఎస్ హయాంలో వచ్చినటువంటి నోటిఫికేషన్ 2 సార్లు రద్దు కావడం జరిగింది. ఈసారి ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయడం జరిగింది. కొత్తగా ఎవరైతే అప్లై చేస్తున్న వాళ్ళు 200 రూపాయల రుసుముతో అయితే ఎగ్జామ్కు అప్లై చేయాల్సి ఉంటుంది. పాత వాళ్ళు ఇదివరకు ఎవరైతే అప్లై చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఎటువంటి ఫీ లేకుండా మళ్ళీ లాగిన్ అవి మళ్ళీ రీఅప్లికేషన్ ఫ్రెష్గా అయితే ఇప్పుడు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసుకొని ఎడల అయితే వారు అయితే అర్హులు కారు అని మనకు నోటిఫికేషన్లు అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. పూర్తి వీడియో కావాలంటే మీరు మన ఛానల్లో అయితే లేటెస్ట్గా పోస్ట్ చేయడం జరిగింది, అక్కడికి వెళ్ళి చూడండి. క్లర్క్ ఉద్యోగాల పరీక్షా తేదీని మార్చండి. క్లర్క్ ఉద్యోగాల నియామకం కోసం నియమించే పరీక్ష తేదీలో మార్పు చేయాలని కోరుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐకి ఏపీపీఎస్సీ కార్యదర్శి లేఖ రాయడం జరిగింది. సో ఇది ఏపీలో గ్రూప్ 2 అండ్ అదేవిధంగా ఎస్బీఐ ఎగ్జామ్ కూడా 2 ఒకే రోజున ఉండడం జరిగింది. సో దానికి సంబంధించి అయితే హెల్ప్ డెస్క్ అయితే మెయిల్ చేయడం జరిగింది. సో వాళ్ళైతే ఏపీపీఎస్సీ వాళ్ళు మన ఎస్బీఐని అయితే ఆశ్రయించడం జరిగింది. పశుసంవర్ధక శాఖ డైరెక్టర్గా మంజువాణి. అయితే గురుకులాల్లో పదోన్నతులు, బదిలీలు చేపట్టాలి అంటూ ఇక్కడ మరొక వార్త రావడం జరిగింది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే హైకోర్టు తీర్పును అనుసరించి కొత్త నియామకాలు ముందుగానే గురుకులాల్లో ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, బదిలీలు కల్పించానని ప్రభుత్వాన్ని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ స్టాఫ్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మిని స్టాఫ్ అసోసియేషన్ అధ్యక్షుడు బిబి కృష్ణారెడ్డి
అయితే ప్రత్యేకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. హైకోర్టు ఉత్తర్వులు పరిగణలోకి తీసుకొని గురుకులాల్లో వెంటనే జీవో నెంబర్ 317 ప్రకారం బదిలీలు చేపట్టాలని కార్యదర్శిని కోరారు. తర్వాత ఇదే విషయంపై బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టును వారు కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ డిఎల్ పోస్టులకు డెమోల షురు. గురుకుల డిగ్రీ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు చర్యలు చేపట్టింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి అభ్యర్థులు డెమోలు ప్రారంభించి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, బాటనీ, మ్యాథమెటికల్ తదితర సబ్జెక్టుల వారి అభ్యర్థులకు డెమోలు నిర్వహించి మంగళవారం డెమోలు కొనసాగుతాయి. రేపటి నుంచి ఇక్కడ కానిస్టేబుల్కు శిక్షణ. మొదటి దశలో 9,333 మందికి తర్ఫీదు. రాష్ట్ర వ్యాప్తంగా 28 శిక్షణ కేంద్రాలు. అవుట్ ఇండోర్లో కొత్త కోర్సులు. నమస్తే తెలంగాణతో ఏడీజీ అభిలాష బిస్త్. సో ఎంపీడీఓ పోస్టులే 140. మనకు రిలీజ్ అయినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంపీడీఓ పోస్టులు 140 ఉండడం జరిగింది. ఆ తర్వాత అత్యధిక పోస్టులు 115 డిఎస్పీ పోస్టులు ఉండడం జరిగింది. సో ఇది నేను ఆల్రెడీ నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పడం జరిగింది. గ్రూప్ 1 పోస్టులు అత్యధికంగా ఎంపీడీఓ పోస్టులే ఉన్నాయి. మొత్తంగా 563 పోస్టులు, 140 ఎంపీడీఓ పోస్టులు ఉండగా ఆ తర్వాత డిఎస్పీ పోస్టులు 115 ఉన్నాయి. కీలకమైన డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 45 మాత్రమే ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 పోస్టులు 41 ఉన్నాయి. అభ్యర్థుల వయోపరిమితి విద్యార్థుల ఆధారంగా ఆయా పోస్టులకు అర్హులవుతారు. కొన్ని పోస్టులకు మాత్రం ప్రత్యేకమైన విద్యార్హతలు అవసరం కాగా వాటి వివరాలు ఇలా ఉన్నాయి. సో విద్యార్హతలు, వాటికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ప్రతిదీ కూడా మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ 11,000 పోస్టులతో మెగా డిఎస్సి 2-3 రోజుల్లో కొత్త నోటిఫికేషన్. పాత నోటిఫికేషన్ రద్దు చేయనున్న సర్కార్. ఆల్రెడీ గ్రూప్ 1 పాత నోటిఫికేషన్ రద్దు చేసి అయితే కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో వీలుంటే మనకు ఈరోజు కానీ రేపు కానీ మనకు పాత డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ అదనంగా పోస్టులను యాడ్ చేస్తూ కొత్త డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇవ్వడానికి రాష్ట్ర సర్కార్ అయితే సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అదేవిధంగా ఇక్కడ 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్, పాతది రద్దు. 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు. వయోపరిమితి 2 ఏళ్ల పెంపు. యూనిఫామ్ సర్వీసెస్ పోస్టులకు వర్తింపు. అత్యధికంగా ఎంపీడీఓ పోస్టులు, డిఎస్సి పోస్టులు 115. మే లేదా జూన్లో ప్రిలిమ్స్, సెప్టెంబర్ లేదా ఆగస్టులో మెయిన్స్. 1:50 ఓపెన్ మెరిట్ ద్వారా ఎంపిక అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మిలాన్ విన్యాసాలు ప్రారంభం అంటూ ఇక్కడ మరో వార్త. విశాఖ వేదికగా ప్రతిష్టాత్మక మిలాన్ విన్యాసాలు 2024. సో విన్యాలకు సంబంధించి కరెంట్ అఫైర్స్ బస్సులో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో నేనైతే ప్రతిరోజు మనకు ఇందులో విన్యాసాలకు సంబంధించి మనకు కవర్ చేస్తూ కరెంట్ అఫైర్స్ కూడా బిట్స్ కవర్ చేస్తుండడం జరిగింది. హారిజెంటల్ రిజర్వేషన్లు దారుణం. రోస్టర్ పాయింట్ల రద్దుతో ఆడబిడ్డలకు అన్యాయం. తక్షణమే జీవో 3ను వెనక్కి తీసుకోవాలని ఆదేశించండి. సోనియా కార్గెలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖలు. సో మనకు ఇక్కడ అదేవిధంగా ఇక్కడ గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి పోస్టుల వివరాలు, ఉద్యోగ భర్తీ ఖాళీల ప్రకటన అంటూ. సో గ్రూప్ 1 సంబంధించి యూనిఫామ్ సర్వీసులకు గరిష్ట వయోపరిమితమై సర్కార్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇదండి మనకు ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. సో ఇవైతే ఇస్రో చైర్మన్లు మరియు అగ్నిపర్వతాల ఉనికి సంబంధించి అయితే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. కమ్యూనిటీ ట్యాబ్లో డైలీ కరెంట్ అఫైర్స్ మీకు టెక్స్ట్ రూపంలో అందజేయడం జరుగుతుంది. ఎవరైనా మిస్ అయితే వెళ్ళి ఒకసారి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. డైలీ మీరు అయితే మనకు బ్రౌజ్ చేస్తూ ఉంటే ఫ్యూచర్స్ని అయితే ఎంజాయ్ చేయండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.